టేబుల్ అయితే చాలా క్రిటికల్ అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవడంతో ఎస్ఆర్హెచ్కి ఇంకొంచెం సుఖమయమైంది దారి అయితే. ఇంకొక మ్యాచ్ గెలిచిందంటే 100% షూర్గా అయితే ఎస్ఆర్హెచ్ అయితే క్వాలిఫై అయిపోతుంది ప్లే ఆఫ్కి. కావాలనుకుంటే ఇంక మిగతా మ్యాచ్లు ఓడిపోవాలని కోరుకోవాలి. అలా అనేది జరగదు అనుకుంటున్నాను. మిగతా 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ మన వాళ్ళు అయితే ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచారంటే క్వాలిఫై అయిపోతుంది. ఇప్పుడు డీసీ ఎల్హెచ్జికి మధ్య మంచి పోటీ ఉంది. అలానే సిఎస్కే దాటుకుని వాళ్ళు పైకి రావాలి. మరి సిఎస్కే వాళ్ళని సిఎస్కే ఆటోమేటిక్గా 2 మ్యాచ్లు గెలిచిందంటే అది క్వాలిఫై అయిపోతుంది. అసలు వీళ్ళతో సంబంధం లేదు. వీళ్ళకి కూడా 16 పాయింట్లు వచ్చినప్పటికీ ఎందుకంటే ఆల్రెడీ మైనస్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉండదు. ప్లస్ రన్ రేట్ తోటి సిఎస్కే ఎస్ఆర్హెచ్ అయితే క్వాలిఫై అయిపోతారు. సో ఇది ఓవరాల్గా మరి టేబుల్లో మార్పులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇవాళ ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉంది. ఇది నా మాత్రం ఉండొచ్చు. ఈరోజు ఎవరైతే ఓడిపోతారో 100% షూర్గా ఎలిమినేటర్ అయిపోతారు. అయితే బై ఛాన్స్ ఉండాలంటే ఈరోజు గెలవాలి, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు గెలవాలి. గెలిచిన వాళ్ళకైతే పైన